హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను వెంకటేష్. ప్రస్తుతం మనతో పాటు జర్నలిస్ట్ చరణ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడు. నమస్తే. నమస్తే. సో ఆంధ్రప్రదేశ్ హోమ్ మినిస్టర్ అనిత గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు. వినాయక చవితి సందర్భంగా ఎవరైనా పెద్ద విగ్రహాలు పెడితే వాళ్ళు ఖచ్చితంగా ఫైన్ వేస్తాము, అలాగే డీజే గానీ సాంగ్స్ పెట్టినా ఫైన్ వేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. దాని తర్వాత ఆమెకు వ్యతిరేకంగా నటి మాధవి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు కూడా చేస్తున్నారు. అసలు ఏం జరిగింది తర్వాత మీడియా ముందుకు వచ్చాను మాట్లాడు. అంటే యాక్చువల్గా దీంట్లో ఇది కాస్త వివాదాస్పదమైన విషయమే. ఎందుకంటే పండగ అనేది ప్రజలందరికీ సంబంధించిన ఒక రిచువల్, ఒక ఆచార వ్యవహారాలతో కూడింది, ఒక సంస్కృతిలో గొప్ప సెలబ్రేషన్ అది. సో అది ఏ పండగ అయినా సరే. అయితే ముఖ్యంగా వినాయక చవితి అనేది ప్రజలందరూ కూడా వీధిన చెప్పాలంటే వీధిన విగ్రహాలు పెట్టేసి చాలా ఘనంగా జరుపుకునే పండగ. ఇలాంటి పండగకి సంబంధించి ప్రభుత్వం ప్రజలకి కొన్ని రకాల అనుమతులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వీధులు రోడ్లు బ్లాక్ చేసి విగ్రహాలు పెట్టాల్సి ఉంటుంది, ప్రతి చోట మండపాలు కట్టి పెట్టాల్సి ఉంటుంది, సో రకరకాలు చేయాల్సి ఉంటుంది. సో ఇదేంటంటే ప్రజలంతా మొబిలైజ్ అయ్యి అక్కడ చేసే పండగ కాబట్టి కొన్ని పర్మిషన్లు తీసుకోవాలి. ఈ పర్మిషన్లతో పాటు ఆ విగ్రహాలకు సంబంధించి కొన్ని విగ్రహాలు ఏమిటంటే అంటే శృతి మించి ఎక్కువగా హైట్లు ఉండటాలు ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో వీటికి కొన్ని రకాల జీవోలు తీసుకొచ్చారు, ఎలా ఉండాలి ఏంటి అని. దాంట్లో భాగంగా ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తుందంటే కొన్ని మరి విచిత్రంగా ఉన్నాయన్నమాట. వీళ్ళు తెచ్చిన జీవోల అంశాలు కూడా విచిత్రంగానే ఉన్నాయి. డీజే పెడతారు కదా సాంగ్స్, సో ఆ సాంగ్స్ పెట్టేదాన్ని బట్టి వీళ్ళ దగ్గర రోజుకింతనేమో 100 రూపాయలు ఫైన్ తీసుకుంటాము అన్నట్లుగా వ్యాఖ్యానించారు అనిత గారు. అలాగే ఆ కట్టడం ఏదైతే మండపం ఉంటుందో, మండపంలో పెట్టే విగ్రహం ఉంటుంది కదా వినాయకుడి విగ్రహం, అది 3 ఫీట్ నుంచి 6 ఫీట్ వరకు ఏదైతే అంటే అబోవ్ 3 ఫీట్ ఉంటే దాని మీద ఫైన్ రూపంలో కొంత అమౌంట్, అది 300 అబోవ్ ఉన్నట్టుంది. 6 ఫీట్ అబోవ్ విగ్రహం కానీ ఉంటే దానికి 700 దాకా అమౌంట్ ఛార్జ్ చేస్తున్నారు. అసలు ఈ ఛార్జ్ ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. ప్రజలు వాళ్ళ నచ్చిన దేవుడి విగ్రహాన్ని వాళ్ళు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకొని పూజ చేసుకుంటుంటే అది పూర్తిగా సాంస్కృతిక కార్యక్రమం. దాంట్లో అసలు ఫీజులు వసూలు చేయాల్సి లేకపోతే ఛార్జెస్ వసూలు చేయాల్సిన అవసరం ప్రభుత్వానికి ఎందుకు వస్తుంది? ప్రజలేం తప్పు చేయట్లేదు కదా. తప్పు చేస్తే ట్రాఫిక్ను ఉల్లంఘించారు, ట్రాఫిక్ చలాన్ వేస్తారు. లేకపోతే మరొక తప్పు ఏదైనా చేశారు, దానికి పబ్లిక్ సిగరెట్ తాగారు పబ్లిక్లో, దానికి ఫైన్ వేస్తారు. ఇదంతా కాకుండా అసలు ఇది ఏ రకమైన ఫైన్ అనేది అర్థం కాకుండా ఉందన్నమాట. అయితే ఈవిడ ఈ విధంగా వ్యాఖ్యానించిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు అన్ని వైపుల నుంచి విమర్శలు వచ్చాయి. ఆ విమర్శల్లో భాగంగా కూటమి ప్రభుత్వంలోనే ఉన్న బీజేపీ నుంచి కూడా కొంతమంది వ్యక్తులు విమర్శలు చేశారు. సో ఆ వ్యక్తులు ఎవరయ్యా అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా మాధవీలత గారు. సో ఆవిడ గతంలో హీరోయిన్గా కొన్ని సినిమాలు చేశారు, కొద్దిగా పేరు తెచ్చుకున్న తర్వాత ఆవిడ సినిమాలు తగ్గిపోయాయి. తర్వాత ఇప్పుడు బీజేపీ పార్టీలోకి వచ్చారు, రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ముందుకెళ్తున్నారు. అయితే ఆవిడ ఎక్కువగా కూడా ప్రజలకు సంబంధించిన విషయాల మీద అంటే ప్రజా పరిపాలన వీటి విషయంలో కాకుండా ఎక్కువగా మతపరమైన ఏవైతే వివాదాలు ఉంటాయో వీటిల్లో ఆవిడ తన వ్యాఖ్యలు వినిపిస్తూ ఉంటారు, స్పందిస్తూ ఉంటారు. అందులో భాగంగా గతంలో కూడా కొన్ని విషయాల మీద ఆవిడ స్పందించారు, ఇప్పుడైతే ఈ విషయం మీద స్పందించారు. ఆవిడ ఏమంటున్నారంటే ఆవిడ వ్యాఖ్యలు కూడా ఒక రకంగా కరెక్ట్గానే అనిపిస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం తీసుకున్న చర్య అలా ఉందన్నమాట, ఆ జీవో అలా ఉంది. సో మాధవీలత గారు ఏమంటున్నారంటే అసలు మేము పండగలు చేసుకుంటుంటే హిందూ పండుగల మీదే మీరు ఎందుకు పడతారు? ప్రభుత్వానికి హిందూ పండుగలు అంటే ఎందుకు నచ్చదు? హిందువులు అంటే మీకు అంత ఇదిగా కనిపిస్తున్నారా? హిందూ పండుగల మీద ప్రభుత్వం కావాలని విధంగా చేస్తుంది, ఫీజులు ఛార్జీలు వసూలు చేస్తూ. అసలు ఇది అర్థం లేని ఛార్జీలు ఇవి. మీకు కావాలంటే డబ్బులు కావాలంటే మీరు మండపాల దగ్గరికి రండి, ఆ 100 రూపాయలు 300 మేమే ఇస్తాం చందాల రూపంలో అన్నట్టుగా మాట్లాడారు అనమాట. అంటే ప్రభుత్వం ఎంత కార్నర్లోకి వెళ్ళిపోయిందంటే ఈ వ్యాఖ్యలతోటి చాలా ఇబ్బంది పడిపోయింది ప్రభుత్వం. సో ఆవిడ ఆ విధంగా ఫైన్ కూడా అదే కదా, 100 రూపాయల ఫైన్ అంటే అసలు వాళ్ళు ఏ తప్పు చేశారని ఫైన్ వేస్తారు. పోనీ వేశారు, 100 రూపాయలు 300 ఫైన్లా లేకపోతే వసూల్లా? అది వసూలులాగా కనబడుతుంది. కాబట్టి అంటే ఇక్కడ ఇంకో క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు విగ్రహాలు పెద్ద పెడితే ఫైన్ అంటున్నారు, మరి విగ్రహాలు తయారు చేసే వాళ్ళకి ఫైన్ ఉంటుందా? అది నిజానికి మంచి ప్రశ్న. అది నిజం చెప్పాలంటే ఇక్కడ అనిత గారు ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలు 3 నుంచి 6 ఫీట్ అబోవ్ ఫీట్ ఉంటే ఇంత ఫైన్ అని చెప్తూ వెళ్ళారు. ఎకో ఫ్రెండ్లీ విగ్రహాలకు ఓకే అంటే ఏంటి, మట్టితో చేసేవి. కానీ చాలా వరకు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేస్తున్నారు, దాంట్లో అనేక రసాయనాలు కలుపుతున్నారు. మరి దీని పరిస్థితి ఏంటి? నిజానికి ఇటువంటి విగ్రహాలు రసాయనాలు కలిపి తయారు చేసిన విగ్రహాలను మీరు వాడొద్దు, ఇవన్నీ చెరువుల్లో వేస్తే చెరువులు పాడవుతున్నాయి, అందులో ఉన్న జీవరాశులు చచ్చిపోతున్నాయి అని చెప్పేసి ఎప్పటి నుంచో పర్యావరణవేత్తలు గోల పెడుతున్నారు. అంటే దీంట్లో కూడా ఈ కోణం వచ్చేసింది, మతం కోణం వచ్చేసింది. ఏంటంటే మా పండగలప్పుడే మీకు బయలుదేరతారా పర్యావరణానికి సంబంధించి, మిగతా అందరూ చేయట్లేదా అని చెప్పి. నిజానికి ఏంటంటే ఈ వినాయక చవితి అనేది హ్యూజ్గా ఒక్కసారిగా అందరూ ప్రజలు ఒకేసారి
ఘనంగా చేసుకునే పండగ కాబట్టి లక్షల మంది లక్షల విగ్రహాలు తయారు చేసి అవన్నీ తెచ్చి చెరువుల్లో వేయడం వల్ల జరుగుతున్న నష్టం అనేది వాస్తవమే, దాన్ని ఏమాత్రం కొట్టిపారేయలేదు. ఈ రోజు కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్న బిల్డింగ్స్ కూడా హైడ్రా కొట్టేస్తుంది. దీన్ని బట్టి చూస్తే ఆ చెరువులు ఎంత అవసరమో, ఆ నీరు ఎంత అవసరమో తెలుస్తుంది కదా. అది దేవుడైనా ఒకటే, బిల్డింగ్ అయినా ఒకటే, సిమెంట్ కలిపేసినా ఒకటే, ఏదైనా సరే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అయితే ఉంది. సో దీంట్లో భాగంగా వీళ్ళు చేస్తున్న దాని మీద విమర్శ అయితే వచ్చింది. కానీ వీటి మీద మరి ఎటువంటి ఫైన్ వేస్తుంది ప్రభుత్వం అనేది వివరించలేదు ఆవిడ మాట్లాడిన దాంట్లో. ఇది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసే వాటి మీద, కానీ ఎకో ఫ్రెండ్లీ వాటి మీద మాత్రం ఫైన్లు వేస్తున్నారు. ఇది ఆశ్చర్యకరంగా ఉంది. ఎకో ఫ్రెండ్లీగా అసలు పెట్టద్దా, లేకపోతే ప్రభుత్వం తన పద్ధతిని తానే సమీక్షించుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నిజానికి ముందుగానే ఈ ఫైన్ల బదులు ముందుగానే ఇంత హైట్ విగ్రహాలే చేయండి మీరు, వీటి మీద మాత్రమే పర్మిషన్ ఉందని ఒక జీవో కానీ తెచ్చుంటే ఖచ్చితంగా 3 ఫీటో 5 ఫీటో ఎంతవరకు ఒక ఫీట్ అనేది లిమిట్ పెడితే ఆ ఫీట్ విగ్రహాలే తీసుకొస్తారు. ఆ ఫీట్ విగ్రహాలే తయారు చేయాల్సిన బాధ్యత ఆ వ్యాపారుల మీద ఉంటుంది, ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారో వాళ్ళ మీద. వాళ్ళు దాన్ని వైలేట్ చేస్తే వాళ్ళ మీద మీరు ఫైన్లు వేయండి. వైలేట్ చేస్తే చట్టాలు ఉల్లంఘించినట్టు అవుతుంది, పర్యావరణానికి కూడా ఇబ్బంది, కాబట్టి వాళ్ళ మీద ఫైన్లు వేయచ్చు. అలా కాకుండా తయారు చేయడానికి ఏమో పర్మిషన్లు ఇస్తారు, ఇక్కడేమో ఫైన్లు జనాల దగ్గర డబ్బులు వసూలు చేస్తారు. ఇది తప్పు. ప్లాస్టిక్ మీద కూడా ఇంతే. ప్లాస్టిక్ తయారీ మీద కంపెనీల మీద ఏ ఫైన్లు ఉండవు, కానీ అది వాడితే మన మీద ఫైన్లు ఉంటాయి. అది వాడొద్దు అని చెప్పేసి షాపుల వాళ్ళ మీద, చిన్న చిన్న ఫ్యాక్టరీలో ఒకేసారి ఆగిపోతుంది. నిజానికి ఫ్యాక్టరీలు బంద్ అని కాదు, కొన్ని కండిషన్లు పెట్టచ్చు, కండిషన్లు పెట్టి నడిపించవచ్చు, కానీ అటువంటి చేయట్లేదు అనమాట. అంటే దాంట్లో గ్లోబలైజేషన్కి సంబంధించిన చాలా చట్టాలు ఉన్నాయి కాబట్టి అన్ని ఆ విధంగా చేయలేరు. సో అది కొంతవరకు ప్రాబ్లం. దాంట్లో కూడా ప్లాస్టిక్లో కూడా మనకి విడ్త్ ఏదైతే మందం ఉంటుందో దానికి ఒక లెక్కలు ఉంటాయి. ఒక స్థాయి మందం వరకే మనం వాడచ్చు, అంతకు మించి మరీ పలచని ప్లాస్టిక్ వాడినప్పుడు ఏమవుతుందంటే అదొక పొరలాగా భూమి మీద పరుచుకొని అది వాటర్ ఫ్లోకి కానీ గ్రౌండ్ వాటర్ తీసుకుంటుంది కదా, దానికి కానీ చెట్లు పెరగడానికి కానీ అన్నిటికీ ఇబ్బంది అవుతుంది. దాంతోపాటు కొద్దిగా సాయిల్ కూడా పొల్యూట్ అవ్వడం ఇదంతా జరుగుతుంది అనమాట. కాబట్టి పతలాగా ఉండే ఏవైతే పాలిథిన్ కవర్స్ ఉంటాయో వాటిని వాడొద్దని చెప్తారు. సో ఇది దాంట్లో ఉన్న పద్ధతి. సో ఇక్కడ ఏంటంటే మండపాలకు సంబంధించి ఆ రూల్ అనేది మీరు జీవోలు మ్యానుఫ్యాక్చరర్స్కి ఇచ్చి ఉంటే బాగుండేది, అది జరగలేదు. ఇప్పుడు వాళ్ళు కొని పెట్టిన తర్వాత చేయడం అనేది ఫూలిష్నెస్ అనమాట, అది తప్పు. అంటే చాలా మంది కూడా అంటే మాధవి లత గారు ఇంకో క్వశ్చన్ కూడా రేస్ చేశారు, కేవలం హిందువుల పండుగలకి మీరు ముందుకు వస్తారా, క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ వాళ్ళ పండుగలు. అవును, నిజమే. ఆవిడ అనడం నిజానికి ఆ పాయింట్ కూడా కరెక్టే. ఎందుకంటే అంటే ఈ చంద్రబాబు గారు, టీడీపీ, కూటమి ప్రభుత్వం అంతా హిందుత్వానికి వ్యతిరేకమే కాదు, వాళ్ళంతా కూడా పండుగలు యాగాలన్నీ ఘనంగా చేసేవాళ్ళే. పవన్ కళ్యాణ్ మొన్నే కదా ఇక్కడ తెలంగాణలో ఆయన స్టార్ట్ చేసినప్పుడు కూడా తెలంగాణలో ఉన్న హనుమాన్ విగ్రహం ఏదైతే టెంపుల్ ఉందో ఆ టెంపుల్కి వచ్చి వెళ్ళారు. ఆ తర్వాత కొండగట్టు అనుకుంటా అది. ఆ తర్వాత వచ్చేసి చంద్రబాబు గారు కూడా ఆయన గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు పుష్కరాలకి, గోదావరి పుష్కరాలకి ఆయన ప్రభుత్వం నుంచే ఎండార్స్ చేశారు. సో ఈ విధంగా నడిపించినవి ఉన్నాయి. పైగా వాటి మీద షూట్ చేయడానికి బోయపాటి గారిని కూడా పిలిపించి ఆయన ద్వారా ఆయన డైరెక్షన్లో అక్కడ షూట్లు కూడా జరిగాయి. ఇవి కృష్ణ పుష్కరాలు, గోదావరి పుష్కరాల టైంలో. అప్పుడు కొంతమంది తొక్కిసలాటలు అవి కొంతమంది చనిపోయి దాని మీద కూడా ప్రభుత్వం విమర్శలు ఎదుర్కొంది. సో ఈ రిచువల్స్ అనే వాటి మీద ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకుంటున్నాయి, ప్రభుత్వాలు అవి చేయాల్సినవి అవి చేస్తున్నాయి. కాబట్టి ఈ ప్రభుత్వం దానికి వ్యతిరేకంగా ఉందనుకోవడానికి లేదు. ఇది హిందూ మతానికి, పైగా కూటమిలో బీజేపీ కూడా ఉంది, అందరికి తెలిసిందే. కాకపోతే ఈవిడ ప్రశ్న మాత్రం వ్యాలిడే. ఎందుకు వ్యాలిడ్ అంటే ప్రభుత్వం ఏంటంటే డబ్బులు ఏదో రకంగా వసూలు చేయడానికి పెట్టిన పథకంలాగా ఉంది కాబట్టి దీన్ని మనం విమర్శిస్తున్నాం. కానీ మాధవీలత గారి క్వశ్చన్ ఏంటంటే ముస్లింలకి అలాగే క్రిస్టియన్లకు కూడా వాళ్ళ పండుగలకు కూడా ఇలాంటి ఆంక్షలు పెట్టచ్చు కదా, ముస్లింలు రోజు 5 సార్లు నమాజ్ చదువుతున్నారు, మరి వాళ్ళ మైకులు కూడా వినపడుతున్నాయి కదా, దానికి పెట్టరా అని అడగడం అనేది నిజంగా వ్యాలిడ్ క్వశ్చన్. ఎందుకంటే ఇలాంటి ప్రశ్నే గతంలో గ్రేట్ సింగర్, బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్ కూడా ఒకసారి ఆయన ట్వీట్ చేశాడు అన్నమాట, ట్విట్టర్లో పెట్టాడు. ఏమన్నాడంటే మా దగ్గరలో మసీదు ఉంది, ఆ రోజు కూడా 5 సార్లు ఇట్లా నమాజు మా చెవులకు పోటు అవుతుంది, నాకు చాలా ఇరిటేషన్గా ఉందని చెప్పేసి అన్నాడు ఆయన. పెట్టి దాని మీద విమర్శలు వస్తే ఆయన ఏమాత్రం తగ్గలేదు. నిజమే కదా, మా ఫ్రీడమ్ని డిస్టర్బ్ చేస్తూ మాకు ఎందుకు అది, మేము ఎందుకు వినాలి అని చెప్పేసి ఆయన క్వశ్చన్ చేశాడు. ఇది వాస్తవం. ఇది కేవలం ముస్లిం అనే కాదు, క్రిస్టియానిటీ కూడా వర్తిస్తుంది. హిందూ మతానికి, ఏ మతానికైనా సరే ప్రజల ప్రశాంతతని సౌండ్ పొల్యూషన్తో డిస్టర్బ్ చేసే హక్కు లేదు. పైగా మీ మత ప్రచారం మీరు చేసుకోవచ్చు, రాజ్యాంగమే చెబుతుంది మత ప్రచారం చేసుకోవచ్చు, కానీ ప్రజలకు ఇబ్బంది కలిగించకూడదు. ఇప్పుడు మీరు మీ దేవుణ్ణి కొలుచుకుంటే నేను ఎందుకు వినాలి, నాకు ఎందుకు అది. సో నా ఇంట్లో ఉండి బెడ్రూమ్లో ఉండి చదువుకుంటున్నా సరే అది వినపడుతూ ఉంటుంది. ఎంత డిస్టర్బెన్స్ ఇక్కడ. చాలామంది ఇప్పుడు మండపాల దగ్గర జరుగుతున్న సమస్య ఇది.
మండపాలనే కాదు, ఈ మసీదులకు సంబంధించి కూడా ఆ మైకులు పెట్టడం వల్ల ఏమైపోతుందంటే ఆ చుట్టుపక్కల కాలనీలో విద్యార్థులు, స్కూల్స్, కాలేజీలు, ఇళ్లలో కూర్చొని చదువుకునే వాళ్ళు పరీక్షల టైంలో వీళ్ళందరికీ కూడా అవి సౌండ్ ఇబ్బందికరంగా అయిపోయి అవి లౌడ్గా రావడము. సో వీళ్ళు చదువులు డిస్టర్బ్ అవుతున్న పరిస్థితులు, పనులు డిస్టర్బ్ అవుతున్న పరిస్థితులు నిజంగా ఉంది. అంటే ఇప్పుడు వినాయక చవితి వస్తే దాదాపు అన్ని స్కూల్ కి సెలవులు ఇస్తారుగా, ఆ టైంలో అంటే వినాయక చవితికి సంబంధించి ఒకటే కాదు నేను అనేది, ఈ లౌడ్గా మైకులు పెట్టేదాని గురించి. ఇప్పుడు ఒక వినాయక చవితి పండగనే కాదు, ఏ పండగకైనా సరే డీజే కల్చర్ అనేది ఇప్పుడు విపరీతంగా పెరిగిపోయింది. అంటే ఏ పండగైనా ఆ రోజు ఖచ్చితంగా సెలవు ఆ ఒక్కరోజు సెలవు ఇస్తారు, కానీ రిచువల్స్ గురించి ఎలా ఉంటుంది, ఇప్పుడు మనకు దసరా అంటాం, దసరాకి ఒక 4 రోజులు 5 రోజులు సెలవులు ఇస్తారు, కానీ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మోగిస్తూ ఉంటే పాటలు ఎలా ఉంటుంది అది. కొంతమంది అయితే ఒక వీక్ హార్ట్ ఉన్న వాళ్ళు కూడా హార్ట్ అటాక్లు వచ్చి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కుక్కలు అయితే ఆ దరిదాపుల్లో ఉండవు, మీరు గమనించండి. డీజే వచ్చినప్పుడు డాగ్స్ ఆ దరిదాపుల్లో ఉండవు. ఎందుకు ఉండవు అంటే వాటికి కూడా వైబ్రేషన్, ఆ భూమి నుంచి ఆ సౌండ్కి వైబ్రేషన్ వచ్చేసి వాటికి కూడా హార్ట్ వీక్ అయ్యే ప్రమాదం ఉంటుంది అనమాట. అందుకోసం అవి దగ్గరలో ఉండవు, హార్ట్ ఫెయిల్ అవుతాయి. సో ఇటువంటి చాలా ఉన్నాయి. అంటే నేను అనేది ఒక మతం గురించి కాదు. ఏదైతే ఇప్పుడు సోను నిగమ్ అన్నాడు, ఆ సౌండ్ ఏదైతే ఉందో మసీదు సౌండ్, నిజానికి గతంలో ఇప్పుడు ఈ నమాజులు కానీ లేకపోతే ఈ ప్రేయర్లు చేసుకునే దగ్గర గతంలో అంటే ఇవన్నీ కనిపెట్టకముందు, టెక్నాలజీ కనిపెట్టకముందు అవి లేవు. అదొక అనౌన్స్మెంట్ లాగా ఇచ్చేవాళ్ళు, తర్వాత అందరూ వచ్చేవారు, అక్కడ ప్రేయర్ ఏదో జరిగేది. సౌండ్ కన్నా లిమిట్ ఉందా, ఎంత వాల్యూమ్ పెట్టాలని? సౌండ్కి లిమిట్ అనేది నిజానికి ఉంటుంది. మనం కొంత డెసిబుల్స్ సౌండ్ మాత్రం వినగలం. ఐ థింక్ 120 కూడా కాదు, ఇంకా తక్కువే, అంతవరకు 110 ఆ విధంగా మాత్రం వినగలం. 120 దాటి డెసిబల్స్ వినాలి అంటే కొద్దిగా చెవులు ఎక్కువ ఇబ్బంది పడతాయి, కర్ణబేరు అనేది ఇబ్బంది పడుతుంది. ఇంకా దాటి వినాలి అంటే ఖచ్చితంగా చెవుడు కూడా వస్తుంది, కర్ణబేరు పగిలిపోతుంది. సో అంత డేంజర్గా ఉంటుంది అనమాట. సో కాబట్టి ఈ రూల్స్ అనేవి ఉంటాయి, కాకపోతే పాటించరు. మతపరమైన విషయాలు ఇట్లా వివాదాలు అవుతాయని పాటించరు. చర్చిలు కూడా అంతే, పెట్టారంటే 3-4 గంటల పాటు పాటలు వస్తుంటాయి, వాక్యం మొత్తం కాలనీ మొత్తం వినాలా. చర్చికి వచ్చిన వాళ్ళు ఉంటే సరిపోద్ది కదా. ఆదివారం ఒక్కరోజే చేస్తారని నేను విన్నా. ఒక్కరోజనే కాదు, ఏ రోజైనా సరే ఆదివారం చేస్తారు, మిగతా డేస్ కూడా ఉంటాయి, యూత్కి మీటింగ్స్ ఉంటుంటాయి, ఇక రకరకాలుగా జరుగుతుంటాయి దాంట్లో. అవైనా సరే కాలనీ మొత్తం ఎందుకు వినాలి, వాళ్ళకేం పని? ఇప్పుడు వేరే మతం వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తలనొప్పే కదా. లేదు అదే మతం వాడైనా సరే వాడు చర్చికి వెళ్ళాలనుకుంటే వెళ్తాడు, వాడికి ఆ రోజు ఏదో పని ఉంటుంది, వెళ్ళలేదు, ఇంట్లో ఉంటాడు. సో వాడు ఎందుకు వినాలి అంటే ఒక తలపోటు క్రియేట్ చేయడానికి తప్ప బహిరంగంగా మైకులు పెట్టి చేయడం అనేది ఖచ్చితంగా అందరికీ ఇబ్బందికరమే, ఏ మతమైనా సరే. చర్చిలో ఆ నలుగురికి వినపడడం కోసం మాత్రమే ఆ మైక్ను వాడాలి, దాని సౌండ్ అనేది పరిధిని దాటకూడదు. కాకపోతే మత ప్రచారం అనే యావలో అందరు ఇలా చేస్తూ ఉంటారు, అన్ని మతాలు, ఒక మతం అనే కాదు అన్ని మతాలు. సో ఇది వ్యాలిడ్ క్వశ్చన్. అయితే మాధవీలత గారు అంటే ప్రభుత్వం ఏదో కేవలం హిందూ మతం మీద ఆంక్షలు పెడుతుంది అన్నట్టు భ్రమలో పడ్డారు, కానీ అది నిజం కాదు. కొన్నిసార్లు ఏమైపోతుంటాయంటే మనము నమ్మే మత సిద్ధాంతాలు ఏవైతే ఉంటాయో అవి గతంలో ప్రకృతిని ఆరాధించడము, లేకపోతే ప్రకృతి మీద పూజా విధానాలు ప్రకృతితో కలిపి డిజైన్ చేయడం వల్ల ప్రకృతి వినాశనానికి దారితీసే పరిస్థితులు వచ్చాయి. మనం దేవుణ్ణి కొలవాలనేది వాస్తవం. సింధు నాగరికత టైంలో ఏదైతే మొహంజోదారో, హరప్ప మొహంజోదారో టైంలో ఆ సివిలైజేషన్లో మొదట్లో ఎవరిని కొలిచేవాళ్ళు అంటే దేవుడిగా సూర్యుడిని, చెట్లని, నదులని, వీటిని పంచభూతాలను కొలిచేవాళ్ళు. ఇందులో భాగంగా పూజా విధానాలు అనేవి ఏర్పడ్డాయి. ఆ తర్వాత మతాలు బాగా ఇదైన తర్వాత వేదాల సారంతో ఆ దేవుళ్ళు కానీ ఇవన్నీ వచ్చిన తర్వాత ఈ పూజా విధానాలు వదలలేదు, అవన్నీ కూడా దీంట్లో కలిసిపోయాయి. కలిసిపోయిన తర్వాత నదిని పూజించాలి అని చెప్పేసి లక్షల మంది నదిలోకి దిగడంతో అక్కడ ఒక రకమైన వైరస్ తయారవుతుంది. అది ఈ మతంలోనే కాదు, క్రిస్టియానిటీలో కూడా బాప్టిజం అనే కాన్సెప్ట్ అదే, నదిలో మునగడం. అలాగే ఇస్లాంలో కూడా ఉంది. ఇస్లాంలో జంజం వాటర్ మీద చాలా పవిత్రంగా చూస్తారు వాళ్ళు, ఆ వాటర్ని తీసుకోవడం కానీ ఆ వాటర్ని తాగడం కానీ, ఇట్లా అన్ని మతాల్లోనూ వాటర్కి సంబంధించి ఉంది. కానీ ఈ ఏవైతే ఈ రిచువల్స్ ఉన్నాయో ఇవి ప్రకృతిని ఆధారం చేసుకొని చేసినప్పుడు ఖచ్చితంగా ఒక విధమైన ఇబ్బంది క్రియేట్ అవుతుంది. విగ్రహాలు ఏమో తీసుకెళ్లి నదుల్లో కలపడాలు ఇట్లాంటివన్నీ. కాకపోతే ఎక్కువగా హిందూ మతంలో ఈ ప్రకృతిని భాగం చేసి ప్రకృతిని పూజిస్తూనే దాని వినాశనానికి మనం దారి తీస్తున్నాం. కాబట్టి ప్రకృతిని పూజించడం కాకుండా దానితో కృతజ్ఞతతో ఉంటే బాగుంటుంది. కృతజ్ఞతగా ఉన్నప్పుడు ప్రకృతిని కాపాడుకుంటాం, అంతే కదా. ఒక చెట్టు పెరిగితే మనకు దానివల్ల ఒక ఆక్సిజన్ వస్తుంది, లేకపోతే దానివల్ల ప్రకృతి నిలబడుతుంది అని మనం భావించినప్పుడు ఏం చేస్తాం, దానికి నీళ్లు పోస్తాం. లేదు చెట్టు దేవుడు అని మనం భావిస్తే ఏం చేస్తాం, దానికి పసుపు కుంకుమ చల్లి బొట్టు పెడతాం, దానికి నీళ్లు పోసే సంగతి మర్చిపోతాం. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఇది అంటే ఒక మతాన్ని విమర్శించడానికి కాదు, కానీ మన ఆలోచనలు లాజిక్ దాటి ఎంత ముందుకు వెళ్ళిపోతున్నాయి అనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఖచ్చితంగా అనిత గారు దీనికి సంబంధించి అయితే విమర్శలు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సి ఉంది. అవును, ఆవిడ ఎదుర్కొన్నారు. మళ్ళీ ఆవిడ సొల్యూషన్ కూడా ఈరోజు ఆవిడ పెట్టారనమాట, తిరిగి దానికి క్లారిటీ ఇచ్చారు.
ఆవిడ ఇచ్చిన క్లారిటీ కూడా వింతగానే ఉంది. ఎందుకంటే అనిత గారు ఏం క్లారిటీ ఇచ్చారంటే ప్రెస్ మీట్లో, ఈ విధంగా ఫీజులు వసూలు చేయాలి, ఈ విధంగా చేయాలి అనే దానికి సంబంధించి ఒక జీవో వచ్చింది. ఇది 2022లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకొచ్చింది, ఆ జీవోలో ఉన్నాయి ఇవన్నీ అని చెప్పేసి ఆవిడ అన్నారు. సో అందులో ఏంటంటే మామూలుగా ఈ మండపాలు ఏర్పాటు చేసే వాళ్ళు దాదాపు 5 డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్లు తీసుకోవాలి. ఆ 5 డిపార్ట్మెంట్ వచ్చేసి ఇది కరెంట్ ఏదైతే పవర్ డిపార్ట్మెంట్ ఉంది కదా, విద్యుత్ శాఖ, అది తర్వాత వచ్చేసి మున్సిపాలిటీ, అలాగే పంచాయతీ ప్రాంతాల్లో అయితే పంచాయతీ, ఈ విధంగా మొత్తం 5 రకాల డిపార్ట్మెంట్ల నుంచి పర్మిషన్లు తీసుకొని ఏర్పాటు చేయాలి. ఇందులో విద్యుత్ శాఖ నుంచి అయితే ఆ మైకులు పెట్టినందుకు, వాటికి పవర్ వాడతారు కదా, సో మైకులు పెట్టినందుకు వీటికి ముందుగానే ఒక చలాన్ రూపంలోనో లేకపోతే ఫీజు అనొచ్చు, వీళ్ళు అన్నట్టుగా ఛార్జో ఫీజో ఏదో మొత్తానికి 100 రూపాయలు అయితే తీసుకుంటారు. సో ఇది జరిగేది. అయితే ఇది రివీల్ అయిన తర్వాత, ఆవిడ మీద విమర్శలు వచ్చిన తర్వాత దీని క్లారిటీ ఇస్తూ చంద్రబాబు గారు అయితే కనీసం ఆ 100 రూపాయలు కూడా మీరు తీసుకోవద్దని చెప్పారు, కాబట్టి ఏమీ తీసుకోవట్లేదు ప్రభుత్వము, ఈ చలాన్లు కానీ ఛార్జీలు కానీ ఏది కూడా తీసుకోవట్లేదు విగ్రహాలకి, ఇది ప్రజలకు సంబంధించిందని చంద్రబాబు గారు చెప్పారు అని చెప్పేసి ఈవిడ అన్నారు. ఇప్పుడైతే తీసుకోవట్లేదు. అయితే ఇందులో ట్విస్ట్ ఏంటంటే ఆ జీవోని బూచిగా చూపించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన జీవో. అసలు ఆ జీవో 2022లో వచ్చింది. అప్పటి ప్రభుత్వం ఇలాంటి ఒక జీవో తీసుకొచ్చింది, దాన్ని ఒకసారి ప్రజలు గుర్తు చేసే ప్రయత్నం చేశారనొచ్చా? కాదు, ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ జీవోని అడ్డం పెట్టుకుని వీళ్ళు డబ్బులు వసూలు చేద్దామనే స్కామ్ పెట్టుకున్నారు. కాకపోతే విమర్శలు వచ్చాయి. విమర్శలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం విమర్శలు ఎదుర్కోకుండా దాన్ని గత ప్రభుత్వం మీదకి నెట్టేయాలని ప్లాన్ చేసుకున్నారు. సో ఆ జీవోని అడ్డం పెట్టుకొని చూపిస్తున్నారు. నిజానికి ఆ జీవో తప్పుడు జీవో అని వాళ్ళు భావిస్తే, ప్రజలను ఆ గత ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని భావిస్తే, వీళ్ళు అసలు ఆ జీవో ఎందుకు అమలు చేయాలి, ఎందుకు వసూలు చేస్తామని చెప్పాలి? ఉంది కదా.